సీనియర్ దర్శకులు రాయలమేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గతంలో డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేశారు, కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. నాకు ఎందుకో ఇది నేను 10 రోజులు అయింది అమెరికా నుంచి వచ్చి. అమెరికాలో ఉండగానే నాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు మన మెంబర్స్ అందరూను. వాళ్ళు చూస్తే లాల్ బహదూర్ స్టేడియంలో దద్దరిల్లే ఆడియన్స్ తోటి చెయ్యాలని సంకల్పించడం అనేది నిజంగా ఇట్ ఈస్ ఎ డేరింగ్ స్టెప్. ఎందుకు అంటే ఇంతకాలం మనం ఒక ఫిలిం నగర్ క్లబ్లో పెట్టుకుని మన 4 గోడల మధ్యలో మన మెంబర్స్ మధ్యలోనే చేసుకుంటున్నాం మనం డైరెక్టర్స్ డే అనేది. కానీ మన డైరెక్టర్స్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే, అట్లీస్ట్ ఇండియాకి చాటి చెప్పాలి అంటే, తెలుగు డైరెక్టర్స్ యొక్క సత్తాని చెప్పాలి అంటే దిస్ ఈజ్ కరెక్ట్ ఈవెంట్ అని నేను అనుకుంటున్నాను. లాల్ బహదూర్ స్టేడియంలో చేయడం అనేది ఇది చాలా శ్రమతో కూడిన వ్యవహారం. నాకు తెలుసు, ఈ ఆర్గనైజేషన్స్ విషయంలోనూ నాకు చాలా అనుభవం ఉంది. గతంలో చాలా ఆర్గనైజేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి. సో ప్రతి మెంబరు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ పనులు చేస్తున్నారు అనేది నాకు ఈ 10 రోజుల్లోనూ తెలిసిందండి. నేను అమెరికా నుంచి వచ్చిన 10 రోజుల్లో కూడా ఒక్కరు కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారు. ప్రతిరోజు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు గ్రూప్లో పెట్టి వాట్సాప్లో మనకు తెలియపరుస్తున్నారంటే నిజంగా ఈ కమిటీకి వీరశంకర్ గారితో పాటు మిగిలిన కమిటీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. ఏది ఏమైనా ఈ ఈవెంట్ అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని, డెఫినెట్గా ఇది తీసుకురావాలని, మన తెలుగు దర్శకుల సంఘం యొక్క పేరు ప్రతిష్టలు మారు మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.